బ్రిటిష్ వారికి సంబంధించి బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి చట్టమే పోస్ట్ ఆఫీస్ బిల్. ఇది ఎప్పుడు రావడం జరిగింది అని అంటే 1898లో రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది మనకి 1898లో వచ్చింది. అంటే 125 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఈ 125 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బిల్, పోస్ట్ ఆఫీస్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ స్థానంలో తీసుకొస్తున్నటువంటి బిల్లే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023. మరి ఈ 2023 బిల్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, కేంద్ర ప్రభుత్వం కానీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులు కానీ పోస్ట్ ఆఫీసులకి ప్రత్యేకమైనటువంటి అంశాలను ఈ బిల్లులో చేర్చడం జరిగింది. ఏ ప్రత్యేకమైనటువంటి అంశాలను చేర్చారు సరే ఈ బిల్లులో అని ఎక్కడైనా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, పోస్ట్ ఆఫీస్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా కొత్తగా కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను ఇవ్వడం జరిగింది. ఈ 2023కి సంబంధించినటువంటి బిల్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి, అలాగే పోస్ట్ ఆఫీస్కి అని అంటున్నాం, దీంతో పాటు పోస్ట్ ఎంప్లాయీకి, పోస్ట్ ఆఫీసులలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఎలాంటి అధికారాలు ఇచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా ఇంకెవరైనా ఏదైనా కొరియర్ చేయాలనుకున్నా, ఏదైనా వస్తువులను పంపించాలనుకున్నా, లెటర్స్ని పంపించాలనుకున్నా, ఇంపార్టెంట్ ఏది ఒక చోటు నుంచి మరొక చోటుకి పంపించాలనుకున్నప్పుడు వాటిని అవసరమైతే ఓపెన్ చేసి చూడవచ్చు అని చెప్పేసి, చూడవచ్చు మనం పంపించేటువంటి వాటిని అని చెప్పి ఇగో ఈ బిల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో అలా ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనేది కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం అంశాన్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు అని అంటే, జాతీయ భద్రతపరమైనటువంటి అంశాల కారణంగా, జాతీయ భద్రతపరమైనటువంటి అంశాలలో ఇగో ఇలా పంపించేటువంటి కొరియర్స్ కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా వెళ్ళేటువంటి అంశాలకి సంబంధించి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము అనేటువంటి అంశాలను ఈ బిల్లులో చేర్చడం జరిగింది. అంటే మనం పంపించేటువంటి వస్తువులకి సంబంధించి వాటిని అడ్డుకోవడం, తెరవడం, చూడడం అనేది ఇప్పుడు కొత్త బిల్ ప్రకారం పోస్ట్ ఆఫీసు ఉద్యోగులు చేయవచ్చు అనేటువంటి అంశాన్ని బిల్లులో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఈ పబ్లిక్ ఆర్డర్స్కి సంబంధించి, ఎమర్జెన్సీ లాంటి విషయాలలో పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఎవరికి అనంటే అధికారులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఈ బిల్ ప్రకారం. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలలో అధికారులకి కొన్ని పవర్స్ని కూడా ఈ బిల్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ డెలివరీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, మనం పంపేటువంటి వస్తువులకి సంబంధించినటువంటి వారిని వీరు చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ప్రజలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఏవైతే ఉన్నాయో ఇగో వీటిని హరించేలాగా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలాగా ఈ బిల్ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ విమర్శకులు ఈ బిల్ పైన ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ ప్రస్తుతానికి సంబంధించినటువంటి బిల్లో ఏదైతే 1898 చట్టం, పోస్ట్ ఆఫీస్ చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించి సెక్షన్ని 4ను తొలగించడం జరిగింది. ఇగో 1898 పోస్ట్ ఆఫీస్ చట్టం ఏదైతే ఉందో ఈ పోస్ట్ ఆఫీస్ చట్టానికి సంబంధించి ఆఫీస్ చట్టం సెక్షన్ 4ను కొత్త బిల్ ప్రకారం తొలగించడం జరిగింది. దీని మీద క్వశ్చన్ అడుగుతారు, సెక్షన్ 4ని తొలగించారు. సో ఇటీవల పోస్ట్ ఆఫీస్ బిల్కి సంబంధించి వచ్చినటువంటి 2023 బిల్లో ఏ చట్టాన్ని, పాత పోస్ట్ ఆఫీస్ చట్టానికి సంబంధించి ఏ సెక్షన్ని తొలగించారు అని అంటారు. మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే సెక్షన్ 4ను తొలగించారు అని చెప్పాలి. ఈ సెక్షన్ 4ను తొలగించి ఏం చేశారు అని అంటే, ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులకి ప్రత్యేకమైనటువంటి అధికారాలను కట్టబెడతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని, ప్రత్యేకమైన అధికారాలు కట్టబెడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సెక్షన్ 4 ద్వారా. సో ఇలా మనకి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ప్రైవేట్ కొరియర్ సేవలకి సంబంధించి కూడా, ప్రైవేట్గా ఏవైతే కొరియర్ సేవలు జరుగుతూ ఉంటాయో వాటిని కూడా ఈ బిల్ పరిధిలోకి తెచ్చారు. సో రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల ప్రైవేట్ కొరియర్ సేవలను ఏ బిల్లు పరిధిలోకి తీసుకురావడం జరిగింది అని అంటారు. ఏ సేవలు అని అంటున్నాం? ప్రైవేట్ కొరియర్ సేవలు అనేవి ఇగో ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023
3 పరిధిలోకి వస్తున్నాయి. ఇది లోక్సభలో పాస్ అయింది కాబట్టి ఇది చట్టంగా మారుతుంది. పోస్ట్ ఆఫీస్ బిల్ 2023కి సంబంధించి ఈ అన్ని అంశాలను కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం పంపేటువంటి వస్తువులకి కానీ మనం పంపించేటువంటి వాటికి కానీ ఏదైనా డ్యామేజ్ జరిగితే కూడా అది పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి పని లేదు, సంబంధం లేదు అని కూడా చెప్తా ఉంది. డ్యామేజెస్కి పోస్ట్ ఆఫీస్ వారు బాధ్యత వహించరు. వేటికి అని అంటున్నాం, డ్యామేజెస్కి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి వారు బాధ్యత అనేది వహించరు అని కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ బిల్ ఇటీవల పాత బిల్లుని రద్దు చేయడం జరిగింది. దానికి ఎన్ని సంవత్సరాలు అయింది అని కూడా అంటారు. 125 సంవత్సరాలుగా గుర్తుంచుకోవాలి. సో ఇలా పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్తగా పార్లమెంట్లో లోక్సభలో ఆమోదించింది. ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. బిల్లుకి సంబంధించినటువంటి అంశాల గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగారనుకోండి, మనం మాట్లాడినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్స్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి వీటినన్నింటినీ కూడా మనం గుర్తుంచుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇది పోస్ట్ ఆఫీస్ బిల్ 2023కి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే హ్యూమిసైడ్ రిపోర్ట్. ఇటీవల హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023ని ఎవరిచ్చారు, ఎందుకోసం ఇచ్చారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ చేయండి.